హాయ్, వెల్కమ్ టు యూఏటీవీ. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7న స్టార్ట్ అయింది. ఈ సీజన్లో కాస్త డిఫరెంట్గా కామనర్స్ను కూడా తీసుకున్నారు. ఒక సెలబ్రిటీల విషయానికి వస్తే ముద్దమందారం సీరియల్ హీరోయిన్ తనుజ పుట్టస్వామి కూడా పాల్గొన్నారు. అయితే ఇన్నాళ్ళు సీరియల్స్లో పార్వతిగా అందరికీ తెలుసు, కానీ రియల్ లైఫ్లో తాను ఎలా ఉంటుందో చాలామందికి తెలియదు. ముఖ్యంగా ఆమె ఫ్యాన్స్ అయితే తనుజ బిగ్ బాస్ హౌస్లో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తనుజ కూడా తన ఆటతో అదరగొడుతుంది. ఈ సమయంలో ఆమె ఎలా ఇండస్ట్రీకి వచ్చారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే టాక్ కూడా స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా తనుజ రియల్ స్టోరీలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. తనుజ గౌడ అసలు పేరు తనుజ పుట్టస్వామి. హీరోయిన్ కటౌట్కు ఏమాత్రం తీసిపోని ఈ బ్యూటీ 1992 మార్చి 5న కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించింది. ఈమెకు 2 సిస్టర్స్. ఇంట్లో తనుజ అనే పెద్ద కూతురు. ఈమె స్కూలింగ్ అంతా కూడా బెంగళూరులోనే సాగింది. బెంగళూరు యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన తనుజకు చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది. కానీ తనుజ తండ్రి మాత్రం ఆమెను టీచర్గా చూడాలని కోరుకున్నారట. అందుకు కారణం ఆయన మేనల్లుడు టీచర్ కావడంతో తనుజను కూడా టీచర్ చేయాలనే కోరిక ఉండేది. కానీ తనుజ మాత్రం నటనకే ప్రాధాన్యం ఇచ్చింది. కాలేజీ రోజుల్లోనే హీరోయిన్గా అవకాశం రావడంతో కన్నడ హర్రర్ సినిమా 6-5 = 2 ద్వారా సిల్వర్ స్క్రీన్లోకి అడుగుపెట్టింది. ఈ సినిమా తెలుగులో చిత్రం కాదు ఇది నిజం అనే టైటిల్తో రిలీజ్ అయింది. ఇక తర్వాత దండే బాయ్స్ అనే సినిమాలో కూడా కనిపించింది. ఇలా మొత్తం 5 సినిమాల్లో తనుజ నటించింది. ఈ సినిమాలు అంతగా ఆడకపోవడంతో బుల్లితెరపై తనుజ తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. ఇక అలాగా తెలుగు బుల్లితెరపై వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. మొదటగా తెలుగులో అందాల రాక్షసి సీరియల్లో నటించింది. ఆ తర్వాత ముద్దమందారం సీరియల్లో హీరోయిన్గా అవకాశం వచ్చింది. ఈ సీరియల్లో తనుజ నటించిన పార్వతి పాత్రకు మంచి ఆదరణ లభించింది. ఒక్కసారిగా తనుజ చాలా పాపులర్ అయింది. అదే సమయంలో ముద్దమందారం ఫేమ్ పవన్ సాయి, తనుజ కలిసి చాలా రియాలిటీ షోలలో పాల్గొన్నారు. ఆ సమయంలో వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీని చూసిన కొంతమంది రిలేషన్లో ఉన్నారని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అయితే అప్పటికే పవన్ సాయికి ఎయిర్ హోస్టెస్ అయిన మధుమతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ విషయాన్ని సీక్రెట్గానే ఉంచాడు. తనుజ దగ్గర కూడా తనకు పెళ్ళైనట్లు చెప్పలేదట. మరోవైపు పవన్ సాయి, తనుజ పేర్లు సోషల్ మీడియాలో గట్టిగా వినిపించడంతో పవన్ సాయికి అతని భార్యకు గొడవలు కూడా వచ్చి అది విడాకుల దాకా కూడా దారితీసిందట. అయితే మరోవైపు తన పెళ్లి విషయం పవన్ సాయి చెప్పలేదని తనుజ సైతం హర్ట్ అయ్యి తన మకాన్ని చెన్నైకి మార్చేసింది. అక్కడ తనుజ శివ మనసులో శక్తి సీరియల్స్ నటించి అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇండస్ట్రీ అంటేనే పోటీ ప్రపంచం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. మనకు నచ్చినప్పుడు పని చేస్తామంటే ఛాన్సులు రావు. తనుజ కూడా అదే జరిగింది. ముద్దమందారం ద్వారా మంచి ఫేమ్ వచ్చినా కూడా దాన్ని కంటిన్యూ చేస్తూ తెలుగులో వరుసగా సీరియల్స్ చేయకుండా తమిళంలోకి వెళ్ళింది. అక్కడ ఒక్క సీరియల్తో సరిపెట్టుకుంది. ఆ తర్వాత అక్కడ పలు సినిమాలు చేసినా అనుకున్నంత ఫేమ్ రాలేదు. దీంతో తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిన తెలుగులోకే మళ్ళీ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో జీ తెలుగులో వచ్చిన డ్యాన్స్ రియాలిటీ షోలో కూడా పాల్గొంది. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూలు ఇచ్చి మళ్ళీ జనాలు తన గురించి మాట్లాడుకునేలా చేసుకుంది. ఆ తర్వాత కుక్ విత్ జాతిరత్నాలు షోలో కూడా తనుజ పాల్గొంది. అదే సమయంలో బిగ్ బాస్ 9 నుంచి ఆఫర్ వచ్చింది. ఇక రోజుకి 25,000 రూపాయల రెమ్యునరేషన్తో హౌస్లోకి అడుగుపెట్టింది. ఇక బిగ్ బాస్ స్టేజ్ పైనే తాను ఫ్యామిలీ గర్ల్, ఓవర్ థింకర్, సెన్సిటివ్, మూడీ, క్రేజీ, అందంగా ఉంటాను, మంచి వంట చేస్తాను, అమాయకురాల్ని, అనుకున్న దాన్ని వదలని వ్యక్తిని అని చెప్పింది తనుజ. హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా తన ఆట తీరుతో అందరినీ అలరిస్తోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ తనుజ టాప్ 5లో ఉంటుందని అంటున్నారు.